అందరికి వందనములు. దేవాది దేవుని మహాకృప మనకు గొప్ప అవకాశాన్ని గ్రహించారు కనుక ప్రార్థన చేస్తుంది. ఈరోజు వాక్యం పూర్తి వెళ్దాము. ప్రతి ఒక్కరు కూడా తల వంచిన ప్రార్థించుతాం. ప్రార్థన పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు, ప్రతిరోజు ప్రతి నిమిషం తండ్రి మేము కాపాడుతున్న విధానం బట్టి వందనాలు నాయన. ఇది ఈ రోజున తండ్రి నాయన యొక్క 8వ తారీఖు ఫిబ్రవరి మాసము శనివారం ఈ పాద సన్నిధిలో ఉదయాన్నే నాయన ఈ వాక్యం ధ్యానించడం మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ముఖ్యముగా తన విదేశాలలో స్వదేశంలో బిడ్డలు క్రీస్తు స్వర ప్రార్థన గ్రూపులో ఉన్నవారికి, ఎక్కువ జాములు దేవుని భక్తి ధ్యాన పరిచయలు ఉన్నవారికి, మహిమగల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్నవారికి దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నా తండ్రి నాయన ఆకలితో ఉన్న వారికి ఆహారము, వస్త్రహీనులకు వస్త్రములు, బలహీనులకు బలమును తండ్రి, అనారోగ్యంలో వారికి ఆరోగ్యమును, అధైర్యంలో వారికి ధైర్యం, బలహీనులకు బలమును కూడా మీరు దయచేయమని తండ్రి. ఇదిగో నాయన ఇప్పుడు వాక్యం ధ్యానిస్తుంటే మీరు మంది మాట్లాడు బలపరిచి స్థిరపరచమని, అనారోగ్యంతో వారందరూ ముట్టి బాగు చేయమని దాని పట్ల కిరణ్, రమాదేవి, అలాగే తండ్రి లోవరాజు, ఎవరికి ఏ సమస్యలైతే, ఏ ఇబ్బందులైతే, ఏ అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారో వారందరినీ కూడా దీవించి, వారందరికీ కూడా అరికాల వరకు నన్నెత్తి వరకు కూడా సంపూర్ణమైన ఆరోగ్యములు దయచేయమని మా కొరకు రాని యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరిట హృదయపూర్వక వందనములండి. ఎందుకంటే దేవుడు ఎంత గొప్ప అవకాశాన్ని మరి మరొక రోజు మనకు అనుగ్రహించిన కనుక ఏమిచ్చినా మనం అయితే తీర్చలేము, కానీ ఆయన ఆనందపడి పని చేద్దాము చేద్దామని ఎన్నోసార్లు చెప్తున్నా, ప్రతి ఉదయాన్ని చెప్తున్నాం. కాబట్టి మనందరూ కూడా మన హీరో ఎవరే? ఆ హీరో ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. మరి ఆయనే మనల్ని కాపాడుతున్నాడు, ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు, ఆయనే మనల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసేసాడు. మరి అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు ఎంతో అతిశయపడాలి. ఆయన బట్టి ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ప్రతిరోజు ఉదయాన్నే తండ్రి రాత్రికాల సమయం అంత చక్కటి నిద్రని గురించి ఉదయకాల సమయంలో మళ్ళీ లేచి పాద సన్నిధిలో స్తుతించుటకును, నీవిచ్చిన లోకమును నడుచుటకును నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలని ఎవరైతే స్తుతిస్తున్నారో, ఎవరైతే నామాన్ని మహిమపరుస్తున్నారో, ఘనపరుస్తున్నారో వారందరూ కూడా ఎంతో ఎంతో గొప్పవారు. ఎందుకంటే ఈరోజు సృష్టికర్తలు మర్చిపోతున్నారు, కానీ విశ్వాసంలో గొప్పగా ముందుకు కొనసాగాలని, ఉన్నతమైన విశ్వాసంతో ముందుకి కొనసాగాలని, ఆ విశ్వాసమే అనేకులకు విశ్వాసాన్ని పెంచుతుంది. నీ విశ్వాసమే అనేకులకు విశ్వాసాన్ని పెంచుతుంది. కాబట్టి ఎలా ఉన్నావో ఒకసారి ఉదయకాల సమయం మాటలు వినబడుతూ ఉన్నప్పుడు గ్రహించడానికి ప్రయత్నించేద్దాము, ఆలోచించడానికి ప్రయత్నించేద్దాము. ఏదేమైనప్పటికీ దేవుని చిత్తాన్ని నెరవేరుద్దాము. ఓకేనా? రైట్. అందరూ కూడా ఒక విషయాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. దేవుని మాట చాలా అది అగ్ని వంటిది, శుద్ధి వంటిది. ఈ పంచభూతాలలో నువ్వు ఏదైతే గొప్పదనుకుంటున్నావో వాటి కంటే కూడా గొప్పది. లాంటి వాక్యము మనకి వినబడినప్పుడు విన్న మనము, గ్రహించిన మనము దాన్ని మనసులో పెట్టుకుని దాని ప్రకారం ఎప్పుడైతే బ్రతకగలుగుతామో, ఎప్పుడైతే ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పగలుగుతామో
అప్పుడు అవతల వారికి విశ్వాసం అనేది పెరుగుతుంది దేవుని మీద. అవతల వారు దేవుడిని గొప్పగా ఎదగగలుగుతారు, గొప్పగా వారి యొక్క జీవితాన్ని మలుచుకోగలుగుతారు. అలా బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులు వాక్యాన్ని ప్రకటించినప్పుడు అనేక మంది ఆ వాక్యానికి బద్దులైపోయారట, అనేక మంది ఆ వాక్యాన్ని విని విశ్వసించారట. ఎలా జరిగింది ఆ కార్యం, ఎలా జరిగింది అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక్కసారి మీ చేతిలో ఉన్న బైబిల్ని తెరిచి అపోస్తలుల కార్యాల గ్రంథం ఒక్కసారి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమునే క్రీస్తుని ధరించుకున్న బ్రతుకుతున్న మనమందరం కూడా ఎలా బ్రతకాలో తెలియజేసే ఒక అద్భుతమైన మాట దేవుని వారు. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం ప్రేమ దేవుని వల్ల. ఏమని రాయబడి ఉంది అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 12వ వచనంలో ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను, మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపములో ఉండిరి. చూడండి, అందరు ఏక మనస్సు కలిగి ఉన్నారట. అక్కడ వాళ్ళు చేస్తున్న కార్యాలు ఎలా ఉన్నాయట? ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములు అపోస్తలుల చేత చేయబడుచుండెను, మరియు వారందరూ ఏక మనస్కులై ఉన్నారు అని రాయబడింది ప్రేమ దేవుడి వల్ల. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు ఏ కార్యమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది కూడా లేదు. ఏదో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మనము పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతకాలి. అందుకే కదండి ఆయన వచ్చింది. మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి పడిన మనల్ని బ్రతికించినట్టు కదా ఆయన వచ్చాడు. ఎలా బ్రతికించాలనుకున్నాడు ఆయన అంటే, దేవుడు పాపాన్ని తీసేయాలి, కడిగేయాలి. అది చాలా కంపు కొడుతుంది, చాలా దారుణంగా ఉంది. ఏమండి, మీరే ఒక మాట ఆలోచించండి. పని దొరుకుతున్న బురదలో నీ యొక్క బట్టలన్నీ కూడా అందులో పిండి శుభ్రంగా ఆ బురదంతా రాసేసి నీ ఫ్యాంట్కో నీ చొక్కాకో నీ చీరకు సమస్తాన్ని కూడా బురదలో ముంచేసి కట్టేసి కట్టేశారనుకోండి, ఎంత బాగుందో తిరుగుతారా? ఆలోచించండి. బాగుంది, మంచి సువాసన వస్తుంది అనుకుంటారా? వెంటనే తీసి పడేసి ఫ్రెష్గా స్నానం చేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ బట్టలు వేసుకుని అలా ఉంటారా? అవే పట్టు కూర్చుంటారా? అవే పట్టుకుని ఉంటారా? రెండు లేదు కంపు వస్తుంది. మరి అంతకంటే దారుణం పాపం అనే దుర్వాసన. కంపు కొట్టుకుపోతున్న మన బ్రతుకులను చెత్త ఆలోచనతో, చెడ్డ మాటలతో, ఘోరమైన వ్యాధితో హృదయం అంటే కలవశముతో, ద్వేషముతో, కపటమైన ప్రేమతో, కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయి ఉన్న ఈ ఆత్మను కడగడానికి, నీ హృదయాన్ని కడగడానికి ఏ నీరు సముద్రం అంతా నీరు తెచ్చి కడిగినా నీ యొక్క పాపం పోదు. మరి ఎలా పోతుందయ్యా అంటే, పరిశుద్ధుడు రక్తం నీకు కావాలి, పవిత్రుడు రక్తం నీకు కావాలి. కాబట్టి ఆయన ఉన్నతమైన లోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మనలా శరీరం ధరించి పాపానికి పట్టబడకుండా, పాపపు శరీరం ధరించి కూడా పాపాన్ని కట్టబడకుండా పాపుల మధ్య తిరుగుతూ ప్రత్యేకింపబడిన వాడై, పరిశుద్ధుడై, నిర్దోషై, నిష్కలంసుడై ఎలా బ్రతకాడండి? ఆ కమిట్మెంట్ ఏంటి ఆయనకి అంటే, ఆయన నా పరిశుద్ధతను కాపాడుకోవాలనే ఒక ఆలోచనలో ఉన్నాడు ఆయన. అలాంటి పరిశుద్ధుడు వచ్చి మన యొక్క పాపాన్ని
కడిగి 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 పరిశుద్ధులుగా చేశాడు కదండి, పవిత్రులుగా చేశాడు కదండి. ఇప్పుడైనా ఆలోచిస్తున్నాను ఇలా, ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే, ఈ రోజు నేను ఇంకా బ్రతుకున్నాను అంటే, ఈ రోజు నేను పరిశుద్ధులు చెప్పుకుంటున్నానంటే కారణం ఎవరైనంటే ఆయనే పరిశుద్ధుడనే శ్రీకృష్ణ ప్రభువారు అని ఇలిగెత్తి చెప్పగలిగే ధైర్యము కానీ సత్తా కానీ మనకుందని అడుగుతున్న ప్రేమ దేవుడు వాళ్ళ ఇలిగెత్తి చెప్పగలమా? ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి మీరు ఆలోచించండి, మనం బ్రతికేది ఎవరి మీద ఆధారపడి బతుకుతున్నాం అంటే దేవుడి మీద ఆధారపడి బతుకుతున్నాం. దేవుడే మనల్ని బ్రతికిస్తున్నాడు, మనం పోషిస్తున్నాడు, మనం నడిపిస్తున్నాడు. మరి అలాంటి దేవునికి మహిమకరంగా మనం నిలబడగలుగుతున్నాము. ఇక్కడ ఏక మనసులే ఉన్నారట. వీళ్ళు ఎలాంటి గొప్ప కార్యాలు చేశారో తెలుసా, ఎలాంటి ఉన్నతమైన కార్యాలు చేశారో తెలుసా? ఒక్కసారి 4వ అధ్యాయం ప్రారంభించి చదువు, ఒకసారి 4వ అధ్యాయము ప్రారంభించము. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయ అధిపతులను, సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారి బలత్కారముగా పట్టుకుని సాయంకాలం అయినందున మరనాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. నెక్స్ట్, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మందాయను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. వాక్యం వినబడుతుందంటే మనసులు మారిపోతున్నాయంటే నిజమండి, ఇది సత్యం. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుతూ పునరుద్ధానం వల్ల మనం లేస్తామని, ఆయన వస్తాడని, ఆయన తీసుకెళ్తాడని యేసుక్రీస్తు ప్రభు వారికి సువార్త ప్రకటన జరుగుతుంది. ఈ రోజు మనకి ఏమొచ్చింది ఏంటంటే ఆయన సువార్త ప్రకటన చెయ్యాలి, సువార్త ప్రకటన చెయ్యాలి కానీ బ్రతుకు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ప్రేమ దేవుని వల్ల మన మీద ఆశామాసంగా బయట పట్టుకు వెళ్ళిపోతే, ఆదివారం తెల్లబట్టలు వేసుకుని వచ్చేస్తే, చక్కగా పాటలు పాడేస్తే, చక్కగా ప్రార్థన చేసేస్తే సరిపోదు. ఈ బ్రతుకు బయట ఉన్నప్పుడు కూడా యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ప్రేమ దేవుని వల్ల అది యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించాలంటే ముందు నువ్వు ఆయనలా మారిపోవాలి, ఆయన మనసు కలిగి ఉండాలి. ఆయన మనం ప్రేమించినట్టే మనం కూడా ఇతరులను ప్రేమించాలి. ఇంత ప్రాసెస్ జరుగుతుంది. వాక్యం చెప్పాలంటే, వాక్యం వినాలంటే, వాక్యంలో నువ్వు నడవాలి అని అంటే నీకు నచ్చినట్టుగా కాదు, నీకు నచ్చినట్టుగా బతకడం దేవుడు ఒప్పుకోడు. ప్రియ సహోదరి సహోదరు, ఒక్క చెల్లి, అమ్మయ్య, తమ్ముడు, ఒక్కసారి ఆలోచించవయ్యా. లేవు, నిద్రపంచమే లేవు, ప్రార్థన చేయి. ఎలా పడుకుంటా? సావిత్రిగా అన్నాడు కదా, ఇంకా పడుకుంది, ముడుచుకుంటూ పడుకుందనంటే సోమరి, దరిద్రం పట్టుకుంటా నీకు. లే, నిలబడు, దేవుని పని చేయి. అనేకులు దేవుని దగ్గర చేయాలి, నువ్వు దేవుని దగ్గరగా బ్రతుకుతూ ఉండాలి. ప్రేమ దేవుని వల్ల లోకానికి కాదు, లోకంలో ఉన్న వాటి కాదు, లోకంలో ఉన్న ఆశలకు కాదు, లోకంలో ఉన్న వాటి వైపు నీ ఆశలు, నీ చూపులు ఉండకూడదు. ఈ చూపులు పరలోకం వైపే చూడాలి. ఆ పరలోకం కొరకు ఎదురు చూడాలి. ఆ పరలోకం కొరకు అనేక మందికి చెప్పాలి. ఇదిగో ఈ మరణం అనంతరం మన యొక్క చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఏదో ఒక రోజు నువ్వు చస్తావు. చచ్చిన తర్వాత నీ కళ్ళు చూడవలసింది పరలోకాన్ని తప్ప కాదు. నీ కళ్ళు తెరవగానే అక్కడ ఆ వెలుగు చూడాలి. విశ్రాంతి స్థలంలో ఉండాలి. అబ్రహామును చూడాలి, పౌలు గారిని చూడాలి, స్టెఫన్ గారిని చూడాలి. మన కళ్ళు అర్థం చేసుకోండి. ప్రేమ దేవుని వల్ల ఈ జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలియదు, కానీ ముగిసే లోపు మనం మనసు శబ్దం చేసేసుకుందాం. ఆ మరణం దగ్గరికి వస్తే రా, నేను రెడీ అని చెప్పాలి. అలాంటి తిక్కుకు పడుకుంటాను. ప్రేమ దేవుని వల్ల తిక్కు పడుకుంటాను. ఇక్కడ చూడండి, వీళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ భయపడిపోయారట. వాళ్ళందరూ కూడా భయపడిపోయి వాళ్ళు పట్టేసుకున్నారట. అంతకుముందు చెప్పారు, వాక్యం చెప్పినవన్నీ విన్నారట. వీరి అనేక మంది మారిపోయారట. ఇందులో మారిపోయిన వారు సుమారుగా
నమ్మిన వారు సుమారుగా మగవారి సంఖ్య 5,000 ఆయను. దేవుడికి మహిమ కలుగును. నువ్వు కూడా దేవుడి వాక్యం ప్రకటించినప్పుడు, దేవుడి మాటలు చెప్పినప్పుడు నువ్వెవరికైతే చెబుతున్నావో వారు విని మారాలి. మారాలి అంటే నీలో మార్పు రావాలి. సాత్వికమైన మనసు ఉండాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడికి మహిమ ఉండాలి తప్ప నువ్వు గొప్పగా మాట్లాడుకోకూడదు. నువ్వు అడుగు తీసి అడుగేస్తే దేవుడికి మహిమ. నువ్వు పాట పాడితే దేవునికి మహిమ. నువ్వు మాట మాట్లాడితే దేవునికి మహిమ. నీ ఆలోచన దేవునికి మహిమకరంగా ఉండాలి. ఏదేమైనప్పటికీ నువ్వు దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి. ప్రేమ దేవుడు వల్ల ఇక చూడండి, వీళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉంటే అనేకులు మారిపోయారంట. శత్రువులు పట్టేసుకున్నారట. అయినా వాళ్ళు భయపడలేదట. మాకు కావాల్సిన మా ప్రాణాలు పోయిన పడలేదు, కానీ వాక్యంగా అనేక మంది మారాలి, 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 మంచిగా మారాలి, యథార్థంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. ఒక నిర్ణయంతో ముందు కొనసాగుతూ ఉన్న యొక్క భక్తులు చూడండి. మనం ఏం బతుకుతున్నాం? మన పేరు గురించా, మన ఆస్తి గురించా, మన అంతస్తుల గురించా, మన యొక్క ఈ లోకంలో పేరు ప్రతిష్టల గురించా మనం బ్రతుకుతున్నాము? దేవుడి నామాన్ని మహిమపరుద్దామని బ్రతుకుతున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించవా సహోదరి, సహోదరుడా? నువ్వు ఎవరి గురించి బతుకుతున్నావు? యేసుక్రీస్తు కొరకు బ్రతకడానికి ప్రయత్నించి, ఆయన మనసు కలిగి నువ్వు బ్రతకడం ప్రయత్నించి, వారిని వీరిని ద్వేషించుకు, అందరి మీద ప్రేమ చూపించు, దుష్టులకు మట్టుకు దూరంగా ఉండు, దుష్టులు మారాలని ప్రార్థించి. ఓకేనా? దేవుడైన మాట ఏంటంటే దుష్టులకు దూరంగా ఉండు, దుష్టుల కొరకు ప్రార్థించి. ఏం చేస్తున్నావు? ఒకసారి ఉదయకాల సమయం మాట విన్న తర్వాత ఆలోచించడం మొదలుపెట్టు. నువ్వు అడిగేస్తే దేవునికి మహిమ, మాట మాట్లాడితే దేవుని పాట పాడితే దేవునికి మహిమకరంగా ఉండేదాన్ని మన జీవితాన్ని మలుచుకుందాం. అనేకులకు నోటి ద్వారానే కాదు, ప్రవక్తుల ద్వారా సువార్తను ప్రకటిద్దాం. తల వంచన ప్రార్థించేద్దాం. ప్రార్థన. పరలోకమున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం వరకు, ఉదయకాలం వరకు, ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న దాన్ని బట్టి వందనములు తండ్రి. ఇదిగో నాయన, ఈరోజు ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చి, మాకు నీ మాటల ద్వారా కొన్ని విషయాలు నేర్పించి, నిజమే నాయన, నువ్వు నిన్ను ఉన్నతమైన స్థితిలో నాయన ఉన్నావు. మరి మేము మాట్లాడేటప్పుడు కానీ, పాట పాడేటప్పుడు కానీ, మా ప్రవర్తనలో కానీ నీకు మహిమకరంగా మేము జీవించడం వారికి సెలవిస్తుంది కనుక అట్టి సహవాసం మాకు దయచేయండి, అట్టి ధైర్యం మాకు దయచేయండి. కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా ఈ మాటలను స్మరించుకుంటూ ఆయన ముందు కొనసాగే భాగ్యం మా అందరికీ దయచేయండి. అలాగే నాయన, లోకంలో ఎంతమంది అయితే కష్టాల, బాధల, సమస్యల, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నారు, ఒక్కసారి వారితో మాట్లాడి ధైర్యపరిచి వాటి వైపు చూడకుండా నీ వైపు చూసి కొనసాగే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. మంచి దినాలు, చివరి దినాలు మేము ఉన్నాము కనుక ఎప్పుడు నీ రాకడో ఎప్పుడు మా పోకడో తెలియదు కనుక బహు జాగ్రత్త కలిగి బతికే జీవితం అందరికీ దయచేసి, ఇప్పుడు మనం తిరిగి ఎవరి పనులు చేసుకోవడానికి కల్లేసి మనం బయలుదేరి వెళ్చి ఉండకపోవడం అంతట్లో కూడా తోడుగా ఉండండి. వారికి మీరు ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించి, ముఖ్యంగా విదేశాల్లో తండ్రి అందరిద్దరు వరకు పని చేసుకుంటూ మనం స్తుతించుకుంటూ ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అందరికి ఆరోగ్యం ఇవ్వండి, బలములు ఇవ్వండి, శక్తి ఇవ్వండి. అనారోగ్యంతో బాధపడుతుందండి బిడ్డలు కిరణ్ అనే విధంగా నాయన, లావరాజు అనే విధంగా ప్రభాదేవి, మాకు తెలియక నీకు ఎంతమంది అయితే ఉన్నారో అందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించేవాడు. మాకు కానీ యేసుక్రీస్తు వరకు నీ నామం ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు కృప, పరిశుద్ధాత్మల సావాసం ఇప్పుడు మీ ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. రేపు ఉదయకాల సమయంలో మనం కలుసుకుందాము.